దొంగ. ఓకే, ఎవరికి చేదోడు ఉన్న వ్యక్తి? మిస్టర్ విద్యాసాగర్ రెడ్డి గారికి ఈ వేణుప్రసాద్ పన్నీరు, ఈ పన్నీరు వేణుప్రసాద్ అనే వ్యక్తి ఇక్కడ ఉందా? ఈ పన్నీరు వేణుప్రసాద్ అనే వ్యక్తి, ఈయన దీంట్లో మేనేజర్ ఉండే. అంటే ఈయన బానిస లెక్క అన్నట్టు. ఎవరు బానిస? విద్యాసాగర్ రెడ్డి బానిస, అంతే కదా? ఈయన ఎస్ అంటే ఎస్, ఈయన చెప్పులు పట్టుకోరా అని చెప్పులు మోయరా అంటే చెప్పులు మోస్తాడు. లేదు స్కామ్ చేద్దాం రా కలిసి, నువ్వు అక్కడ పో ఇక్కడ పో అంటే పోతాడు. ఈయన నమ్మి పని చేసినందుకు ఈ శ్రీధర్ బాబుకి బుద్ధి ఉందో సిగ్గుందో నాకు తెలియదు. టీ ఫైబర్ అని ఇప్పుడు కొత్తగా పెట్టిండ్రండి. ఇదంతా ఈ టీ ఫైబర్ ఎవరికి అప్పచెప్తారంటే పోయి ఆ ఎలన్ మాస్క్ కి అప్పచెప్పి ఇప్పుడు దీన్ని పైలట్ ప్రాజెక్ట్ గా నిమ్స్ లా తీసుకుంటే, ఈ టీ ఫైబర్ ఎండి, జనరల్ గా ఎండీలు ఎవరు ఉండాలండి? ఐఏఎస్ లు ఉండాలండి. ఈయన ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, గ్రూప్ 1 ఆఫీసరా, గవర్నమెంట్ ఉద్యోగ? నేను అడుగుతున్నా, శ్రీధర్ బాబుని అడుగుతున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, మిస్టర్ వేన్ నరేందర్ రెడ్డిని అడుగుతున్నా, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుని అడుగుతా ఉన్నా, ఏ అధికారంతో ఈ స్కామ్ చేసినోని వీడు ఒక గవర్నమెంట్ ఉద్యోగి కాదు, వీడు ఇందులో ఒక మేనేజర్ గా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక ఐఏఎస్ కాదోని, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనోని ఎవరు రికమెండ్ చేస్తే టీ ఫైబర్ ఎండిగా రిక్రూట్ చేసుకున్నారు? మిస్టర్ శ్రీ వేణుప్రసాద్ పన్నీరుని ఎందుకు రిక్రూట్ చేసుకున్నారు? ఐటీ మేనేజర్, సాధారణ ఐటీ మేనేజర్ వేణుప్రసాద్ కు 3 సార్లు పదోన్నతి కల్పించారు. అంటే బూట్లు నాకేటోడికి, స్కామ్ చేసేటోడికి, దందాలు చేసేటోడికి, ప్రైవేట్ ఉద్యోగం. నన్ను కూడా నన్ను జై, నీకు దమ్ముంటే చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ అని చేస్తావా? ఎవరిని వాడితే వాళ్ళని పోయి తీసుకుపోయి చేస్తావా? నాకు ఐఏఎస్ ఉందా? లేదు. నేను ఏమంటున్నా శ్రీధర్బాబుని, నీకు దమ్ముంటే, రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నన్ను తీసుకుపోయి చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ అని నేను చేసి చూపిస్తా. రైజింగ్ తెలంగాణ అంటే ఏందో, అక్రమార్కుల గుండెల నిద్రపోకపోతే నా పేరు శ్రావ్య అనే కాదు. నాలంటే జైరా బై, నీకు దమ్ముంటే తీసుకుపోయి ఐఏఎస్ గా జై. ఎండి అంటే ఏం కథ, హోదా ఏంది, ఎక్స్పీరియన్స్ వాళ్ళని పెడతారా? వీళ్ళు బూట్లు నాకుంటా ఆ స్కాండల్లో ఈ స్కాండల్లో ఉన్న ఈ వేణుప్రసాద్ ని తీసుకుపోయి ఈ మన విద్యాసాగర్ రెడ్డి ఏ మాట చెప్తా మాట వినేటోని తీసుకుపోయి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఐటీ శాఖ మంత్రి టీ ఫైబర్ కి ఎండిగా ఏ అర్హత ఉందని పెట్టుకున్నావు? ఒక గవర్నమెంట్ ఉద్యోగి కూడా కాదు కదా ఆయన, ఒక ప్రైవేట్ ఐటీ మేనేజర్ గా పనిచేసినోడు, కేటీఆర్ కి అత్యంత సన్నిహితుడు, సిమ్ములు సప్లై చేసినోడు, ఫోన్ ట్యాపింగ్ లో కీలక వ్యక్తి, ఈ టెక్నాలజీని వాడుకున్నోడిని తీసుకుపోయి